హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇదైతే 2 రోజుల క్రితం వీడియో అండి. చెప్పాను కదండి, వీలు పడక పోస్ట్ చేయలేదు. ఇంకా అందుకని వాళ్ళైతే పోస్ట్ చేసేస్తున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే పొయ్యి మీద వంటలు మొదలు పెట్టాం కదండి. గ్యాస్ పుణ్యమంట పొయ్యిల మీద వంటలు స్టార్ట్ చేసాం. అట్లాగే వడియాలకు కూడా పొయ్యి మీదే పెట్టేశామండి. మాకు కొంచెం పైన ప్లేస్ ఉంది కానీ పైకి ఎక్కే ఓపిక లేక ఎండకి మళ్ళీ కాకులు ఎక్కువ మాకు, అందుకని చెప్పి ఆ కాకులు అవన్నీ వస్తూ ఉంటాయి, కాపలా ఉండాలి ఎండకని చెప్పి పైన 3వ ఫ్లోర్లో ఉండాలి. అందుకని చెప్పి మేము కింద మంచం వేసేసి కొంచెం కొంచెమైనా రోజు కొంచెం కొంచెమైనా పెట్టుకుందాంలేని అట్లా కొంచెం కొంచెం చొప్పున పెట్టుకుంటామండి. చాలా బాగా వచ్చినాయి చూడండి. సగ్గుబియ్యం పిండి కలిపిన వడియాలండి, పొయ్యి మీదే పెట్టామండి. మీలో ఎంతమంది పొయ్యిని ఇంకా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ గ్యాస్ భయానికి, లేదా అయితే అయింది కొనుక్కుంటామని గ్యాసే వాడుకుంటున్నారా ఏంటో? బ్లాక్లో 3000 2000 అంటున్నారు. మేమైతే బ్లాక్లో అయితే కొనటం లేదండి. మేమే జాగ్రత్తగా కొంచెం ఆదాగా పొదుపుగా వాడుకుంటున్నాం. పొయ్యి మీద రైస్ కుక్కరు ఇట్లాగా వాడుతున్నాం అన్నమాట. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. ఒలిచిన తర్వాత కూడా కలుపుదాము, వీడియో పోస్ట్ చేద్దామని. ఇంకా అన్నీ ఎండిపోయిన తర్వాత నెక్స్ట్ డే అండి, ఇది 2వ రోజు అనమాట. ఒక రోజుకి ఎండిపోయిన ఎండ బాగా ఉంది కదండి, విపరీతంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి వడియాలు, చాలా బాగా వచ్చినాయి. 2వ రోజు అండి ఇది. మళ్ళా బయట ఆమ్లెట్ కూడా వేసేసుకోవచ్చు, అట్లా ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి. తప్పదు అనుకుంటే తప్పదు, వెళ్ళాలి కాబట్టి మజ్జిగ ఎక్కువ యూజ్ చేయండి. నిమ్మకాయ నీళ్ళు అవన్నీ తప్పకుండా తాగండి. సబ్జా గింజలు ఎవరికి తెలిసినవి అవి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి. తెలుసండి, తెలియదని కాదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. కొంచెం కేరింగ్గా ఉండండి. నా ఛానల్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్.